కొత్త ఏడాది మొదటి నెలలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటనలు చేయనుంది. ముఖ్యమైన సున్నితమైన అంశాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జనవరిలోనే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం నుంచి ప్రకటన రానుంది. ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్టు కూడా జనవరిలో ప్రభుత్వానికి సమర్పించనుంది. వీటితో పాటు రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, జాబ్ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. వచ్చే నెలలోనే కులగణన సర్వే రిపోర్టును రిలీజ్ చేయనుంది ప్రభుత్వం. ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన వన్ మ్యాన్ కమిషన్ వచ్చే నెలలోనే రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించనుంది. దీని ప్రకారమే ఎస్సీ వర్గీకరణ చేపట్టి ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ఈ రిపోర్టు వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకారం కొత్తగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడత లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లకు ముగ్గుపోయడం వంటి ముఖ్యమైన నిర్ణయాలన్నీ జనవరి నెలలో ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. కులగణన సర్వేలో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఇండ్ల నుంచి 97% వివరాలు సేకరించినట్టు తెలిసింది. ఈ డేటా మొత్తం డిజిటలైజేషన్ చేశారు. ఇప్పుడు రిపోర్ట్ తయారు చేస్తున్నారు. అన్ని వివరాలు కాకుండా అవసరమైన వాటిని ప్రభుత్వం బయటపెట్టనుంది. బీసీ డెడికేటెడ్ కమిషన్ కు ఎంతవరకు సమాచారం అవసరం పడుతుందో అంతే ఇవ్వనున్నారు. ఆ తర్వాతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఖరారుపై స్పష్టత రానుంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పునకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వన్ మ్యాన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కూడా జనవరిలోనే రిపోర్టు ఇవ్వనుంది. ఈ రిపోర్టు వచ్చిన తర్వాతే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎస్సీ వర్గీకరణపై రిపోర్టు వచ్చాక కొత్త రోస్టర్తో జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చేందుకు రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. జనవరిలో ప్రక్రియ పూర్తయితే ఫిబ్రవరి నెల మొదటి వారంలోనైనా ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు అధికారులు. గత కొంతకాలంగా నానుతూ వస్తున్న రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు వంటివి జనవరిలోనే మొదలు కానున్నాయి. రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని సంక్రాంతి తర్వాత ఇవ్వనున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రజాపాలన దరఖాస్తుల వడపోత నడుస్తోంది. అందులో నుంచి అర్హుల్లో మొదటి విడత లబ్ధిదారుల లిస్టును రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతి తర్వాత వచ్చే మంచి రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గుపోయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. వీటితో పాటు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా వచ్చే నెలలోపే మొదలు పెట్టనున్నారు. కులగణన, బీసీ వర్గీకరణ సహా రేషన్ కార్డులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి త్వరలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం.